బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశాడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇటు ఆయన మరింత సమయం కావాలని చెప్పేసి వివరణ కోరుతున్నాడు. మొత్తానికైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసిన తర్వాత ఇంకా సమయం కావాలి, అసలు పార్టీలు ఫిరాయింపు కేసులో ఆయన వివరణ ఇవ్వాల్సింది ఉంది. ఇటు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్కి మొట్టికాయలేసింది. ఇన్ని రోజులు గడుస్తుంది, ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా సుప్రీంకోర్టు నుంచి వచ్చాయి. ఆ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈయన ఇటు నోటీసులను సర్వ్ చేశారు, ఇటు కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్. వీళ్ళిద్దరికి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి కడియం శ్రీహరి స్పీకర్ని కలిసి నాకు ఇంకా కొంత సమయం కావాలి, ఇంకా కొంచెం టైం కావాలి అని చెప్పేసి ఆయన చెప్పడం. సో మొత్తం మీద కొంత ఉత్కంఠంగా మారింది. ఇటు కడియం శ్రీహరి మరి టైం తీసుకోబోతున్నారా, తీసుకున్న తర్వాత ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు అన్న దానిపై కొంత ఉత్కంఠమైతే మారింది. ఒక్కసారి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ని ఎందుకు డిలే చేస్తున్నారు, అలాగే స్పీకర్కి వార్నింగ్ ఇచ్చింది. ఈ మ్యాటర్ని 4 వారాల్లో అంటే ఒక నెల రోజుల సమయంలో ఖచ్చితంగా ఈ మ్యాటర్ మీద డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్పీకర్ మస్ట్ డిసైడ్ వెదర్ హీ వాంట్స్ టు సెలబ్రేట్ హిస్ న్యూ ఇయర్ ఈవ్. మీ కొత్త సంవత్సరాన్ని మీరు జైల్లో ఏమన్నా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి చాలా సర్కాస్టిక్గా ఇటు గడ్డం ప్రసాద్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. చాలా సర్కాస్టిక్గా చెప్పారు. ఈ న్యూ ఇయర్ ఏమైనా జైల్లో ఏమైనా సెలబ్రేట్ చేసే ప్లాన్స్ ఉన్నాయా, న్యూ ఇయర్ ఈవినింగ్ ఎక్కడ చేసుకోవాలనిపిస్తుంది మీకు అని చెప్పి. సో మొత్తం మీద 4 వారాల గడువు ఉంది. ఆ 4 వారాల్లో ఇటు స్పీకర్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకో పక్కన కడియం శ్రీహరి మాత్రం టైం తీసుకుంటున్నారు. ఇటు దానం నాగేందర్ అయితే ఇప్పటిదాకా కలవలేదు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎలాంటి అంటే ఇంకా టైం తీసుకొని ఇటు కడియం శ్రీహరి ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు? దీనికి గడ్డం ప్రసాద్, స్పీకర్ గడ్డం ప్రసాద్ దీనికి ఒప్పుకున్నారా టైం ఇవ్వడానికి? అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కాస్త ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, మీరు న్యూ ఇయర్ బయట జరుపుకుంటారా, ఎక్కడ జరుపుకోవాలో తేల్చుకోవాలని చేసినటువంటి స్టేట్మెంట్తో ప్రస్తుతం ఉత్కంఠ ఉంది. 4 వారాల గడువు మాత్రమే ఇచ్చింది సుప్రీంకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్కి. అప్పట్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వివరణ తీసుకున్నారు. ఆ 8 మంది ఇచ్చినటువంటి వివరణకు సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు, ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమక్షంలో, బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం సమక్షంలో వీరి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, జరుగుతున్న ప్రచారం పైన ఏం చెప్తారు, వివరణ తీసుకుంటున్నారు. ఇదంతా జరుగుతుంటే ఇంకా ఈ గతంలోనే ఇచ్చినటువంటి నోటీసులకి కడియం శ్రీహరి, దానం నాగేందర్ రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి సెకండ్ టైము నోటీసులు ఇచ్చారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అయినా కూడా దానిపైన వివరణ ఇంతవరకు లేదు. ఈరోజు ఉదయం హఠాత్తుగా ఉదయం 10 గంటలకు స్పీకర్ని కలిసి కడియం శ్రీహరి, నేను ఆన్సర్ ఇవ్వడానికి ఇంకా కొంత సమయం కావాలనేటువంటిది కడియం శ్రీహరి విన్నవించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారు అనేటువంటిది తెలుస్తూ ఉంది. అంటే కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాస్త చిట్చాట్లో కొన్ని సెన్సేషన్ కామెంట్ చేశారు. సేమ్ అదేవిధిగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజీనామా దానం నాగేందర్తో చేయిస్తారు, కడియం శ్రీహరిని మాత్రం ఇంకా కొంత టెక్నికల్ రీజన్స్తో కొంత ప్రొలాంగ్ చేస్తారు, ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటి చర్చ ఆయన చేశారు. దానికి అనుగుణంగానే స్పీకర్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా తెలుస్తాం. సో దానం నాగేందర్తో రాజీనామా, కడియం శ్రీహరిని మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరి ప్రస్తుతం అయితే నేను ఇంకా ఆన్సరబుల్ ఇవ్వడానికి ఇంకా కాస్త సమయం కావాలి, కొంచెం దానికి సంబంధించిన ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి అనేటువంటిది స్పీకర్ని కలిసి విన్నవించారు. సో ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే కడియం శ్రీహరి రాజీనామా ఇప్పట్లో ఉండకపోవచ్చు, కానీ దానం నాగేందర్ రాజీనామాకు దాదాపు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత దానం నాగేందర్ రాజీనామాకు దాదాపు గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో కడియం శ్రీహరి
రేపట్లోగా హాజరు కావాల్సి ఉంది స్పీకర్ ముందు. సో కడియం శ్రీహరి ఈ రోజే హాజరయ్యారు ఇచ్చినటువంటి నోటీసుల దృష్ట్యా. ఆయన ముందు కలిసి ఆయనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి దానం హాజరు కాలేదు. రేపు ఎల్లుండి 2 రోజులే అవకాశం ఉంది. హాజరవుతారా లేదా అనేటువంటిది క్లారిటీ ఉంది. సో దానం హాజరు కాకపోతే మాత్రం రాజీనామా చేయనున్నట్టుగా చాలా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కళ్యాణ్ రైట్. మధు ఒక్కసారి లైన్లోనే ఉండండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇప్పుడు కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసే దమ్ము లేదు, రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయలేడు. అలాగే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్ అయిన వెంటనే ఇటు ఉప ఎన్నిక కూడా ఉండబోతుంది. దానం నాగేందర్కి సంబంధించిన ఉప ఎన్నిక కూడా ఉండబోతుంది. కేటీఆర్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్. ప్రస్తుతానికి కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ని చేశారు. ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు అని చెప్పుకొచ్చారు. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఖైరతాబాద్ ఉప ఎన్నికల ఖచ్చితంగా అనర్హత వేటు పడబోతుంది, పరువు పోతుందని దానం రాజీనామా చేయబోతారు. ఖచ్చితంగా టెక్నికల్ రీజన్తో ఇటు కడియం శ్రీహరిని ప్రభుత్వం కాపాడుతుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే దానంకు స్పీకర్ రాజీనామా చేసే అవకాశం ఇస్తారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి మొత్తానికైతే ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అయితే కేటీఆర్ చేశారు. ఇటు రేవంత్ రెడ్డి తనని అరెస్ట్ చేసే ధైర్యం తనకు లేదు. ఎట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇటు ఉప ఎన్నిక ఖచ్చితంగా ఉండబోతుంది. ఇటు కడియం శ్రీహరిని ఆయనని టెక్నికల్గా కాపాడే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పుకొస్తున్నారు. కానీ మొత్తం మీద చట్టం అయితే తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎలా చూడాలి ఇటు కేటీఆర్ చేసిన స్టేట్మెంట్స్ ఇలానే యాజ్ ఇట్ ఈస్ గా ఆయన చెప్పినట్టు జరగబోతుందా? ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత మరి ఉప ఎన్నిక ఉండబోతుందా? ఎగ్జాక్ట్లీ గతంలో కేటీఆర్ ఛాలెంజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఒకటి, దమ్ముంటే ఈ కేసులో నన్ను అరెస్ట్ చేసుకోవాలి ఫార్ములా ఈ రేస్ విషయంలో అనేటువంటిది. ఎందుకంటే స్కామ్ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి రిలీజ్ చేసినటువంటి అమౌంట్ థర్డ్ పార్టీ దగ్గర అక్కడ సిద్ధంగా ఉంది. ఫార్ములా FEO ఫార్ములా ఈ ఆపరేషన్ అనేటువంటి సంస్థ దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి 45 నుంచి 55 కోట్ల మధ్యలో అయితే ట్రాన్స్ఫర్ చేశారో ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి. అవినీతి ఎక్కడిది ఇంట్లో అనేటువంటి గతంలో ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా గవర్నర్ అనుమతి ఇవ్వడానికి సంబంధించినటువంటి విషయం పైన సో కేటీఆర్ అరెస్ట్ కానున్నారు. ఛార్జ్షీట్లో ఆయన పేరు నమోదు చేయనున్నారు. సో కాబట్టి దాదాపు కేటీఆర్ అరెస్ట్ సిద్ధమైంది అనేటువంటి జరుగుతున్న చర్చ నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు చిట్చాట్ చేశారు. మీడియా సమక్షంలో కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేసేటువంటి ధైర్యం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ అంశానికి సంబంధించి అసలు ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన అంశంలో మొదటి నుంచి ఆ రాజు వేషం కట్టి అదేదో పాట పాడినట్టు అనేటువంటి కామెంట్ చేశారు. అంటే నన్ను అరెస్టు చేయలేడు, అంత ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అంటూ మరొకసారి స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు. ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర మంత్రి దీని మీద రెస్పాండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గతంలో స్టేట్మెంట్ చేశారు, గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు కేటీఆర్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ సంబంధించినటువంటి అంశంలో విచారణ కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుంది? కేటీఆర్ అరెస్ట్ కానున్నారా? దీంట్లో కేటీఆర్ లోపలికి వెళ్ళనున్నారా? ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ స్టేట్మెంట్ చేశారు. డైరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ ఈరోజు ఛాలెంజ్ విసురుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. కేటీఆర్ నన్ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు అనేటువంటి స్టేట్మెంట్. దాంతోపాటు ఇంకా కొన్ని రీజన్స్, టెక్నికల్ రీజన్స్తో కడియం శ్రీహరిని ఆయన పైన వేటు పడకుండా రాజీనామా చేయకుండా తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. అక్కడ ఉప ఎన్నిక రాకుండా, స్టేషన్ కన్పూర్లో ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీహరి ఓడిపోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆ ఉప ఎన్నిక రాకుండా రాజీనామా చేయకుండా టెక్నికల్ రీజన్స్ చూపిస్తూ ఆపే ప్రయత్నం చేస్తున్నారన్న ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అట్లా కనిపిస్తూ ఉన్నాయి. క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి, లాస్ట్ బాల్ కాదు. సో బీఆర్ఎస్ అదే ప్రస్తుతం ఉంది. నెక్స్ట్ ఏం ఉందో, ఎలాంటి గేమ్ ఆడాలో ఆ గేమ్ ఆడడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందంటూ స్టేట్మెంట్ చేశారు. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక రానుంది. దానం నాగేందర్ రాజీనామా చేయడానికి దాదాపు రంగం సిద్ధమైందనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో దానం నాగేందర్ పైన కూడా అనర్హత వేటు పడకుండా, ఎందుకంటే స్పీకర్ అనర్హత వేటు వేస్తే 6 సంవత్సరాలు ఎన్నికలకు దూరంగా ఉండాలి, ప్రత్యక్ష రాజకీయాలకు. కాబట్టి అట్లా కాకుండా రాజీనామా చేయడానికి స్పీకర్ ఫార్మేట్లో అనుకూలత, ఆయనకు అనుకూలంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారు, అది జరుగుతుంది చర్చ అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. కేటీఆర్ నన్ను అరెస్ట్ చేసేటువంటి దమ్ము రేవంత్ రెడ్డికి లేదంటూ మరోసారి ఛాలెంజ్ విసిరారు.
రైట్ మధు, ఇప్పుడు 10 ఎమ్మెల్యేలు గతంలో డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి 10 ఎమ్మెల్యేలకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఇచ్చింది కదా, వాళ్ళపై కూడా ఏమైనా యాక్షన్ ఉండే అవకాశం ఉందా రానున్న రోజుల్లో? ఎగ్జాక్ట్ ఆల్రెడీ 8 మంది రిప్లై ఇచ్చారు స్పీకర్ కార్యాలయానికి వచ్చి, అది కూడా క్రాస్ ఎగ్జామినేషన్ డైరెక్ట్గా బీఆర్ఎస్ లీగల్ టీం సమక్షంలో స్పీకర్ కార్యాలయంలో. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా సూచన చేసింది రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి, మీరు ఎప్పటి వరకు విచారిస్తారు, దానికి సంబంధించినటువంటి నివేదిక ఎప్పుడు సబ్మిట్ చేస్తారు సుప్రీంకోర్టుకి, మీరు రాజ్యాంగేతర శక్తి ఏం కాదు, రాజ్యాంగ మీరు ఒక రకంగా అయితే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చింది స్పీకర్కి సుప్రీంకోర్టు తీర్పు. ఖచ్చితంగా మీరు అడిగినటువంటి 8 వారాల గడువు కాదు, 4 వారాల గడువే, అప్పట్లోగా చర్యలు తీసుకోండి, విచారించండి, దానికి సంబంధించిన నివేదిక సబ్మిట్ చేయండి అనేటువంటిది. మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తీసుకుంటే కాళే యాదవ్ కానీ, గూడెం మైపాల్ రెడ్డి కానీ, తర్వాత సంజయ్ కానీ, తర్వాత ఇంకా పార్టీ మారినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, ఇంకా మిగతా అందరు ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కానీ, వీరందరి విషయంలో ప్రస్తుతం చర్చ ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ లేవు, పార్టీ మారినట్టుగా కండువాలు కప్పుకున్నారు, అది కాంగ్రెస్ పార్టీ కండువా అని కాదు. సో ఇట్లాంటి టెక్నికల్ ఎవిడెన్స్ చూపించే అవకాశం ఉంది స్పీకర్. వారి విషయంలో కాకుండా పక్కాగా పార్టీ మారినటువంటి వ్యక్తుల్లో దానం నాగేందర్, తర్వాత కడియం శ్రీహరి ప్రచారం చేస్తారు కాబట్టి వాళ్ళపైన వేటుపడేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నేపథ్యంలో కడియం శ్రీహరి ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక వస్తే నిలబడితే కడియం శ్రీహరి ఓడిపోయే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆయనను కూడా టెక్నికల్ అంశాల ఆధారంగా ఆయనను సేవ్ చేస్తూ దానం నాగేందర్ని మాత్రమే ఉప ఎన్నికలకు సిద్ధం చేయాలి, ఆయన రాజీనామాను ఆమోదింపజేయాలనేటువంటి ఆలోచన జరుగుతున్నట్టుగా అయితే చర్చ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు, ఎన్నికల కమిషన్కి ఆయన ఆధారాలు సమర్పించారు కాబట్టి పక్కా ఆధారాలు ఉన్నాయి. దానం నాగేందర్ పైన చర్య తీసుకోవడానికి స్పీకర్ సిద్ధమవుతున్నట్టుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముందే రాజీనామా చేయించి ఉప ఎన్నికకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. సో రేపు లేదంటే ఎల్లుండి దానం నాగేందర్ రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే 23 డెడ్ లైన్, 23 లోపల ఆయన హాజరు కావాలి, స్పీకర్ ముందు ఆయన వివరణ ఇవ్వాలి. సో రేపు దాదాపు రాజీనామా చేసే అవకాశం ఉంది రేపట్లోగా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. కడియంని మాత్రం సేవ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరోపణ చేస్తా ఉన్నాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మొత్తానికైతే కేటీఆర్ని రేవంత్ రెడ్డి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయరు, అంత ధైర్యం లేదు అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించిన దాంట్లో నిధులు ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఫండ్స్ అలొకేషన్ దాంట్లో ఎలాంటి జాప్యం లేదు. ఒక సంస్థ నుంచి దాని నుంచి ఇంకో దానికి పంపించాం కానీ దాంట్లో నేను స్వతహాగా వాడుకున్నది ఏం లేదు అని చాలా కాన్ఫిడెన్స్ని అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు కేటీఆర్. అలాగే ఇటు ఉప ఎన్నికల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇటు దానం నాగేందర్కి సంబంధించి ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందా? అలాగే ఇటు ఆయన రాజీనామా చేయబోతున్నారు, అలాగే కడియం శ్రీహరి ఆయనకి ఏమైనా వేటు పడబోతుందా? మొత్తం మీద ఇటు గడ్డం ప్రసాద్, స్పీకర్ గడ్డం ప్రసాద్కి మాత్రం సుప్రీంకోర్టు నుంచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 4 వీక్స్ అంటే 4 వారాల్లో ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకోవాలి, తీసుకోకపోతే ఈసారి కొత్త సంవత్సరం సాయంత్రం మీరు మరి ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు అని చెప్పేసి సర్కాస్టిక్గా సుప్రీంకోర్టు అయితే ఆయనకి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి? ఇటు కేటీఆర్కి సంబంధించి ఆయన ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో అవకతవకలు జరిగాయా, అవినీతిలో పాల్గొన్నారా? అలాగే ఇటు ఎమ్మెల్యేస్ ఎవరైతే పార్టీలు ఫిరాయింపు కేసుకి సంబంధించి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉప ఎన్నికలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, వాళ్ళపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.